హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి, లేవటం లేటుగా లేస్తున్నారు చూడండి. మా వాడికి ఆకలి అవుతుందంట, ఊలలు పెడుతున్నాడు. అమ్మో, ఎండాకాలం వచ్చింది, లేటే అవుతుంది మేము లేవటం. ఇవాళ నేను అక్కాయి కూర వండి చూపిస్తాను మీకు. నా స్టైల్లో ఎలా వండుతానో చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్? ములక్కాయలని ఇప్పుడే పొట్టు తీసుకున్నాను, దీంట్లో వేస్తున్నాను. లేత ములక్కాయలు, లేతాయి ములక్కాయలు, చాలా బాగున్నాయి ములక్కాయలు అయితే. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం అల్లరి చేస్తున్నాను, వీడియో చేస్తుంటే ఒకటే గోల. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ నేను ములక్కాయలు చేసి చూపిస్తాను. నేను మీకు అల్లం పేస్టు నేను మామూలుగా పొట్టు తీస్తా, ఇట్లనే ఉంచుతా. మొత్తం పొట్టు మొత్తం తీస్తే బాగుండదని ఈ మాత్రం శుభ్రంగా కడిగి పెట్టుకొని అల్లం పేస్ట్ పడతాను ఫ్రెండ్స్. ములక్కాయ కూరలోకి అల్లం పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం పేస్ట్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం పేస్ట్ పట్టేస్తాను. చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకుంటే తొందరగా మెదుగుద్ది. ముక్కలు కోసాను ఫ్రెండ్స్, మిక్సీలో వేసి మిక్సీ పట్టేస్తాను. సూపర్గా మెదిగింది. ఓకేనా? మనకి ములక్కాయ కూర చేయాలంటే దానికి కావాల్సిన పదార్థాలండి. ఫస్ట్ మంచం కడిగి పెట్టుకున్న ములక్కాయలండి, 4 పెద్ద సైజు టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర చాలా టేస్ట్ ఉంటుంది, తాలింపు గింజలు, పసుపు, కారం. ఓకేనా? ఇవి ఉంటే చాలు ఫ్రెండ్స్. మనం కూర చేయటానికి వెళ్ళిపోదామా? సరేనా? ముందుగా మనం గ్యాస్ ముట్టించి కళాయి పెడదాం. గ్యాస్ ముట్టిస్తానండి, కళాయి పెట్టుకుంటున్నా. కింద వేడెక్కిందో లేదో చూసుకొని ఆయిల్ పోసుకోండి. ఓకే, వేడెక్కింది ఫ్రెండ్స్, ఆయిల్ పోస్తున్నాను చూడండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్. నేను ముందుగా తాలింపు గింజలు వేసుకుందాం. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. మగ్గాలండి, చూసారా మగ్గుతుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర లాస్ట్లో కూడా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడంటే కొద్దిగా మనం టమాటాలు వేసిన తర్వాత వేస్తే ఆ ఫ్లేవర్ అంతా దాన్ని బట్టి చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర చాలా బాగుంటుందండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ములక్కాయల్ని అందులో వేసేద్దాం. కలిపేద్దాం. ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఓకేనా? ఒక 5 నిమిషాల తర్వాత మూత తీద్దాం. అప్పుడు సరే, చూడండి మగ్గుతుంది. కలిపి ఇప్పుడు టమాటాలు వేద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇవి మగ్గిన తర్వాత ఉప్పు, కారం వేసేస్తే అయిపోయింది. ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్, ఎలా ఉడికిందో లేదో. భలే కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్. మూత పడవే. ఓకేనా? ఆహా, భలే మంచి వాసన వస్తుంది. వేస్తున్నాం ఉండండి. ఇందాక అల్లంలో
కొద్దిగా ఉప్పు వేసి పట్టాను ఫ్రెండ్స్. అందుకే కొద్దిగా ఉప్పు, నేను కళ్ళుప్పు వాడతాను ఫ్రెండ్స్. అంటే అన్నిట్లలో కాదు, చూడండి ఎంత గ్రేవీ వచ్చిందో. ఇలాంటి టైంలో ఇంత గల్లుప్పు వేస్తాను. గల్లుప్పు వేసి కరిగిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. మేము కారం ఎక్కువ వాడాం ఫ్రెండ్స్, తక్కువే వేసుకుంటాము కారము. వెల్కల్లి వేసాను కదా, అందుకే కారం తక్కువ మూత పెట్టేస్తున్నాను. దాదాపు అయిపోయినట్టే, మనం ఉప్పు కారం వేసాం కాబట్టి కొద్దిసేపు అయిన తర్వాత పని చేద్దాం. అయిపోయింది. దీంట్లో కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర వేసేసి దింపేస్తే సూపర్ ఉంటుంది. ములక్కాయ మనం వండుకునే కూరగాయ మాత్రమే అనుకుంటాం, కానీ కాదండి, ఇది ఆరోగ్యానికి పోషకాలను అందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబరు, విటమిన్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటుంది. హై బీపీని కంట్రోల్ చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం అధిక రక్తపోటుని నివారించడానికి దోహదం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మనం రోజు కొన్ని ములక్కాయ ఆకులని నూరి ఉండ చేసుకొని తిన్నామంటే నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులకు తగ్గించే శక్తి మన ములక్కాయలో ఉందండి. ఎముకలు బలానికి, కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనానికి, రక్తంలో చక్కెర స్థాయిని నివారించడానికి, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడానికి, మళ్ళీ థైరాయిడ్ కంట్రోల్ చేయడానికి, అయ్య బాబోయ్, మొటిమలను తొలగించడానికి, వాపు సమస్యలను కూడా దూరం చేస్తుందండి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ములక్కాయలు. అయిపోయింది ఫ్రెండ్, చూపిస్తా ఉండండి మీకు. ఆహా, నూరు ఊరిపోతుంది నాకైతే. మూత పెట్టేసి గ్యాస్ కట్టేద్దాం. గ్యాస్ కట్టేస్తున్నాను, ఓకేనా? అయిపోయింది. ఇప్పుడే కూర దించాను, అన్నం పెట్టుకున్నా, ములక్కాయ కూర వేసుకున్నా. ఒక్క 2 ముద్దలు తింటే అబ్బా సూపర్ ఉంటుంది. నూరు ఊరుతుంది ఫ్రెండ్స్. 2 ముద్దలు తిని చెప్తాను టేస్ట్ ఎలా ఉందో, ఓకేనా? సూపర్ ఉంటుంది. మనం చేసుకున్న కూర మనమే ముందు తినాలి. ఆహా, సూపర్ ఉంది ఫ్రెండ్స్. కొత్తిమీర ఫ్లేవర్ తగులుతుంది, సూపర్ ఉంది. టమాటాలు కొద్దిగా 4 ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్. కూర చేసినా ఆగలేక కొద్దిగా అన్నం పెట్టుకొని తింటున్నా. బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, నేను అన్నం తింటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.